మిత్రులకి నమస్కారం. నిన్న 12వ తేదీతోనే ఒక సంవత్సర కాలం పూర్తయింది. మీ అందరి సహాయ సహకారాలతో ప్రజలకి మంచి చేస్తూనే వెళ్తూ మన ప్రీతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు, అనకాపల్లి శాసనసభ్యులు ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోయినా సరే మన అనకాపల్లి ప్రాంతానికి సుమారుగా 130 కోట్ల రూపాయల నిధులతోని గత ప్రభుత్వం చేయలేని ఉండిపోయిన రోడ్లు అధ్వానంగా ఉన్న పరిస్థితిలో ఉంటే మన ప్రాంతాన్ని అనకాపల్లి మండలం, కసింకోట మండలం, అదేవిధంగా అనకాపల్లి పట్టణంలోనూ 130 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. గతంలో ఉన్న నిన్న మాట్లాడిన మన కోడిగుడ్ల మంత్రి, ఆయన అనకాపల్లి నియోజకవర్గానికి మంత్రిగా ఉండి ఏ ప్రాజెక్టులు తీసుకొచ్చారని సందర్భంగా మీ ద్వారా వారిని ప్రశ్నిస్తున్నాం. ఉన్న ఒకే ఒక పరిశ్రమని ఈయన మూత పెట్టేసి వాళ్ళు అక్రమంగా వాళ్ళ తాలూకా నాయకుల పేరున ఆ భూమిని మార్చేసుకున్న చరిత్ర ఉన్న నాయకులు వీళ్ళు. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ తాలూకా భూమిని వాళ్ళ కొంత వైఎస్ఆర్సీపీ నాయకుల పేరున మార్చుకున్నారు. అలా చేసిన వీళ్ళు అవినీతి గురించి మరో దాని గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో మేము ఎవరిని కూడా ఏ విధమైన కామెంట్లు చేయలేదు. అభివృద్ధి మీద మాత్రమే దృష్టి పెట్టాము. మా నాయకత్వం అలాంటి నాయకత్వం. ఎందుకంటే ప్రజలకు ఏం చేశాము, మన ప్రాంతానికి ఏం చేశాము అన్న దాని మీదే మేము దృష్టి పెట్టాము. కానీ మరొక విషయాల మీద ఎప్పుడు దృష్టి పెట్టలేదు. ఇరిగేషన్కి ఒక రాష్ట్ర స్థాయి మంత్రి అయ్యి ఉండి మన ప్రాంతంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులకి అనకాపల్లి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ గారు అనకాపల్లిలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మరి ప్రభుత్వం ఇస్తున్నటువంటి తల్లికి వందనం కార్యక్రమం కోసం ప్రభుత్వాన్ని విమర్శించారు. ఏదో వారి ప్రభుత్వంలో అమ్మఒడిని చాలా ప్రతిష్టాత్మకంగా అమలు చేసినట్టు, ఈ ప్రభుత్వం అమలు చేయలేనట్టు, ఉన్నవే లేనివి కల్పించి వాళ్ళ పాలన అంతా కూడా ఏదో స్వర్ణయోగం అయినట్టు, ఈ ఏడాది కాలం కూటమి ప్రభుత్వంలో ఏదో అక్రమాలు జరిగిపోతున్నట్టు కొంత అభూత కల్పన చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ వేదికగా అమర్నాథ్ గారికి కొన్ని సూటి ప్రశ్నలు కూడా వేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి సంబంధించి. అలాగే ప్రభుత్వం ఏదో రాష్ట్రాన్ని వెన్నుపోటు పొడిచిందని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పుస్తకాన్ని కూడా తీసుకొచ్చి రిలీజ్ చేస్తూ ఉన్నారు. అయితే వెన్నుపోటు అని కాకుండా గొడ్డల పోటు అని వేసుకుంటే, దాని మీద ఒక కథ రాసుకుంటే, దాన్ని పుస్తకంగా ప్రచురించుకుంటే ఇంకా మంచి మైలేజ్ వస్తుంది. లేకపోతే రైటర్గా, రచయితగా అమర్నాథ్ గారు మంచి అవకాశాలు వస్తాయేమో. బాబాయిని వెన్నుపోటు, బాబాయిని లేపేసి వెన్నుపోటు, చెల్లిని ఇంట్లోంచి తోలేసి వెన్నుపోటు, చెల్లిని ఇంట్లోంచి పంపేసి వెన్నుపోట్లు అంటూ ఒక ఎబ్రివేషన్ ఉంటే దానికి నిలువెత్తు రూపం జగన్మోహన్ రెడ్డి. అలాంటి పార్టీలో మీరు ఈరోజు వెన్నుపోటు కోసం మాట్లాడతారు. ఇకపోతే తల్లికి వందన కార్యక్రమం కోసం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం